సలార్ 1 సీజ్ ఫైర్కి సీక్వెల్గా సలార్ 2 శౌర్యాంగ పర్వం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేటర్లోకి ఎప్పుడొచ్చినా సరే 1000 కోట్ల బొమ్మ అని ట్రేడ్ వర్గాలు ఫిక్స్ అయిపోయాయి. కానీ ఇప్పట్లో సలార్ 2 వచ్చేలా లేదు. ఎన్టీఆర్ సినిమా తర్వాతే ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేలా ఉన్నారు. 2026లో సలార్ 2 రిలీజ్ కానుందని లేటెస్ట్గా మేకర్స్ ప్రకటించారు. అలాగే సలార్ 1 రిలీజ్ అయిన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ సినిమా హైప్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాడు. ఇప్పటివరకు నా అన్ని సినిమాల్లో కల్లా సలార్ 2 బెస్ట్ స్క్రిప్ట్ అవుతోంది. ఆడియన్స్ ఊహించని స్థాయిలో ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో సలార్ మూవీలోని ఓ సీన్ గురించి కూడా ప్రశాంత్ నీల్ మాట్లాడారు. సలార్ సినిమా ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది. బర్త్డే నాడు కేక్ కటింగ్ కోసం ప్రభాస్ జస్ట్ ఒక ప్లాస్టిక్ కత్తి పట్టుకొని ఉంటాడు. ఇక ఆ కత్తిని ప్రభాస్ చేతిలో చూడగానే ఆయన తల్లి వణికిపోతూ వార్నింగ్ ఇచ్చి ఆ కత్తి వదలమంటుంది. ఆ తర్వాత సింకులో బ్లడ్ బాత్ అనేలా ఒక హారర్ సీన్ని చూపించాడు నీల్. కానీ జస్ట్ ప్లాస్టిక్ కత్తికి ఈ రేంజ్ ఎలివేషనా అని అనుకున్నారు ఆడియన్స్. అయితే తాజాగా ప్లాస్టిక్ కత్తికి భయపడేంత ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉంటుందో పార్ట్ 2లో చూస్తారనేలా కామెంట్స్ చేశాడు ప్రశాంత్ నీల్. ఫస్ట్ పార్ట్ సెకండ్ హాఫ్లో కథని ఖాన్సార్ వరల్డ్కి తీసుకెళ్లిన నీల్ ప్లాస్టిక్ కత్తికి తల్లి భయపడేంత ఊచకోతను మాత్రం చూపించలేదు. అసలు కథ మొత్తం శౌర్యాంగ పర్వంలో ఉంటుందని క్లైమాక్స్లో చెప్పిన నీల్ ఇప్పుడు వెన్నులో వణుకు పుట్టేలా చేస్తానని చెప్పేశాడు. కాబట్టి సలార్ 2 మూవీకి ఈసారి థియేటర్లు తగలబడిపోతాయని చెప్పటంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. అసలు దేవరథ రైజర్ ప్లాస్టిక్ కత్తి పట్టుకుంటేనే ఇంతలా భయపడ్డారంటే ఆ రక్తపాతం ఎలా ఉంటుందో ఊహకు కూడా అందకుండా ఉంటుందనే చెప్పాలి. మరి ఈసారి నీల్ మామ ఏం చేస్తాడో చూడాలి.